ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుట వలన మన యొక్క దైవికమైన జీవితంలో ఆధ్యాత్మికంగా ఎన్నో మేలులు పొందుకోగలము. ఈ దినమునకు ఏర్పరచబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనం. భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారముగా జీవించేవారు దేవుని భయము లేని వారి దగ్గరకు వెళ్ళకూడదు. మనకు విరోధముగా మాట్లాడే వారి ఇంట క్రొవ్విన మాంసంతో కూడిన భోజనము కానీ రుచికరమైన భోజన పదార్థములు కానీ తినకూడదు. అదే ప్రేమ కలిగి ఆప్యాయతగా అనురాగములతో కూడిన ఇంట ఆకుకూరల భోజనము తినుట శ్రేష్టము. కావున ప్రియ సహోదర సహోదరి, ప్రేమ లేని చోట విందు భోజనము చేయరాదు. రుచికరమైన భోజన పదార్థములకు ఆశపడి ఎన్నడూ భగవాని ఇంటికి వెళ్ళరాదు. కావున ప్రియ సహోదర సహోదరి, మన సహవాసము అనేది ప్రేమగల వారితోనే సహవాసము చేయాలి. దేవుని భయము గల వారితోనే సహవాసము చేయాలి. భక్తిహీనుల ఇంటికి వెళ్ళకూడదు. భగవాని ఇంటికి మనలను ఆహ్వానించినప్పుడు వారితో పాలు పొందకూడదు. మన సహవాసము అనేది బీదవారైనా సరే ప్రేమ కలిగి యథార్థంగా నమ్మకంగా దేవుని భయము ఉన్న వారితోనే సహవాసము చేయాలి. భక్తిహీనుడు మనకు ఎంత ప్రయోజనకరంగా ఉన్నా సరే భక్తిహీనుడు సహవాసము చేయరాదు. అన్యాయస్తులతో దుర్మార్గులతో ఎన్నడూ సహవాసము చేయరాదు. ఇటువంటి వారు మనకు ఎంత సహాయం అందించినా వారి సహాయము పొందుకొనకూడదు. వారి దగ్గరకు పోకూడదు. వారి దగ్గర మనకు ఎంత ప్రయోజనము ఉన్నా ఎంత అవసరము ఉన్నా వారి సహాయము తీసుకొనకూడదు. కావున ప్రియ సహోదర సహోదరి, మన స్నేహము ఎల్లప్పుడూ భయభక్తులు గల వారితోనే సహవాసము చేయాలి. ప్రేమ కలిగిన వారితోనే సహవాసము చేయాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యం విని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. భగవాని ఇంట క్రొవ్విన మాంసము తినుట కంటే ప్రేమగల ఇంట ఆకుకూరలు తినుట ఎంతో శ్రేష్టమో అని వాక్యము ద్వారా సెలవిచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. రక్షణ పొందని బిడ్డలు, మారు మనసు పొందని వారు మీ వాక్యము విని మిమ్మలను స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. సొంత ఇల్లు లేని బిడ్డలకు నూతన గృహము దయచేయండి. సొంత గృహము దయచేయండి. ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లికేషన్స్ ఇచ్చిన బిడ్డలకు వారు ఆశించిన ప్రదేశంలో ఉద్యోగములు బదిలీ అవులాగున మీ కృప ఉంచండి. కోర్టు కేసుల నుండి విడుదల దయచేయండి. అన్యాయముగా వారు తీసుకున్న స్వాస్యము తిరిగి వారికి ఇచ్చేసేటట్లు మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య కలహాల నుండి విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కలిగి అన్యోన్యంగా సంతోషంగా జీవించే కృప దయచేయండి. దైవ సేవకులను కాపాడండి. వారు చేయుచున్న సేవ నూరంతులుగా ఫలించే కృప దయచేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారిని తాకండి. వారికున్న సమస్తమైన బలహీనతల నుండి విడుదల దయచేయండి. వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో వారికి సరైన ఆదరణ దయచేయండి. కుంటివారిని, మూగవారిని, చెవిటివారిని, గుడ్డివారిని కాపాడండి. వారికి కావలసిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. ప్రయాణంలో ఉన్న బిడ్డలు వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరులాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.